aspirants, freshers and learners. Today I am going to discuss the success of British and the failures of native Indian powers. బ్రిటిష్ వారు ఏ విధంగా భారతదేశంపై విజయం సాధిస్తున్నారు, మరి ముఖ్యంగా పరిపాలనా పరంగా కావచ్చు, మరి స్వదేశీ శక్తులపై, స్వదేశీ రాజ్యాలపై బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం ఎలా సాగింది అనే దాని గురించి మనం ఈరోజు క్లాస్లో చర్చిద్దాం. తదనంతరం 1857 తిరుగుబాటు, దాని యొక్క పర్యవసానాలు గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ ఎ లుక్ హియర్. Let us discuss the summary of British administrative policies, and then their success or Indian territories and the failures of native Indian powers. So ముఖ్యంగా బ్రిటిష్ పరిపాలన గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బ్రిటిష్ పరిపాలనలో ముఖ్యంగా సివిల్ సర్వీసులు కావచ్చు, సివిల్ సర్వీస్లోనే అంతర్భాగంగా పోలీస్ నియామకాలు కావచ్చు, అదేవిధంగా న్యాయపాలన కావచ్చు. ఈ రకంగా పాలన అనేది కొనసాగింది. ఇక్కడ ముఖ్యంగా సివిల్ సర్వీసులను మొట్టమొదటిసారిగా సివిల్ సర్వెంట్ అనే పదాన్ని 1757లో బ్రిటిష్ గెజిట్లో ఈ పదం అనేది కనిపిస్తుంది. సివిల్ సర్వెంట్, ప్రభుత్వ ఉద్యోగి అనే పదం అనేది తొలిసారిగా 1757 బ్రిటిష్ గెజిట్లో అనేది కనిపిస్తుంది. అయితే ఈ సివిల్ సర్వీసులను అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చిన వారు, ప్రవేశపెట్టిన వారు 1786లో కారన్ వాలిస్. ఈ కారన్ వాలిస్ తన యొక్క విధి విధానాలను ఒక పదవిలోకి చేరిన వెంటనే ఆ పదవిలో బాధ్యత ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి విధులు నిర్వర్తించాలి, మరి పదవి పట్ల ఎటువంటి బాధ్యతను కలిగి ఉండాలి, ఈ బాధ్యతాయుత పాలనను చాలా క్లుప్తంగా కారన్ వాలిస్ కోడ్ సూచిస్తోంది. సో దీన్నే కారన్ వాలిస్ కోడ్ అంటుంటాం. సో దిస్ కారన్ వాలిస్ కోడ్ emphasized on the responsibilities of a civil servant, the responsibilities of an employee soon after joining the service. So the functions and the enforcement, these are very very important. అంటే అతడి యొక్క విధులు, ఆ విధులను ఏ విధంగా అతడు అమల్లోకి తీసుకురావాలి, ఆ విధులను ఏ విధంగా బాధ్యతాయుతంగా ముందుకు నిర్వహించాలి అనేది కారన్ వాలిస్ కోడ్ మొట్టమొదటిసారిగా తెలియజేస్తుంది. అదేవిధంగా న్యాయ పరిపాలన విషయానికి వచ్చేసరికి సివిల్ సర్వీసుల విషయంలో కారన్ వాలిస్ భారతదేశ సివిల్ సర్వీసుల పితామహుడుగా పేరొందాడు. అదేవిధంగా న్యాయ పరిపాలనకు వచ్చేసరికి మొట్టమొదటిసారిగా ఇండియన్ హైకోర్ట్ యాక్ట్ 1861 ప్రకారం 1862లో కలకత్తా ప్రెసిడెన్సీలో, బాంబే ప్రెసిడెన్సీలో మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలో 3 ప్రాంతాల్లో 3 హైకోర్టులు స్థాపించబడ్డాయి. లార్డ్ క్యానింగ్ ఈ న్యాయ పరిపాలనకు పూర్తి స్థాయి ప్రాధాన్యతను తీసుకుని కీలక భూమికను ప్రదర్శించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మొట్టమొదటిసారిగా న్యాయ సంస్కరణలు భారతదేశంలో ఏ విధంగా ప్రవేశపెట్టబడ్డాయి, న్యాయ సంస్కరణలు ఎవరు తీసుకొచ్చారు అంటే తొలిసారిగా వారెన్ హేస్టింగ్స్, ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, న్యాయ వ్యవస్థను క్రోడీకరిస్తూ అప్పటి వరకు ఉన్న దివ్య పరీక్షల్ని నిషేధిస్తూ జ్యూరీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక బలమైన సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని ఒక నిందితుడా అపరాధ నిరపరాధ, ఒక నిందితుడు దోష నిర్దోష అని తేల్చి చెప్పడం. సో కోర్టు ఆధారాల ద్వారా ఈ వ్యవస్థను నిర్వర్తిస్తుంది. దీన్నే జ్యూరీ విధానం అంటాం. దీన్ని మొట్టమొదటిసారిగా వారెన్ హేస్టింగ్స్ తీసుకురావడం జరిగింది. అయితే ఇతడు ప్రారంభించిన 2 ప్రధాన కోర్టులు, పౌర కోర్టులు అంటున్నాం మరియు నేర న్యాయస్థానాలు అంటున్నాం. పౌర న్యాయస్థానాలు మరియు నేర న్యాయస్థానాలు, సదర్ దివానీ అదాలత్ మరియు సదర్ నిజామత్ అదాలత్ లాంటి గొప్ప న్యాయస్థానాలను, తొలితరం ఆధునిక న్యాయస్థానాలను ప్రారంభించిన ఘనత
వారెన్ హేస్టింగ్కి దక్కుతుంది. సదర్ దివానీ అదాలత్, సదర్ నిజామత్ అదాలత్. దివానీ అనగా రెవెన్యూ, నిజామత్ అనగా దివానీ అనగా ముఖ్యంగా రెవెన్యూ. కాకపోతే ఇక్కడ కోర్టు పరిభాషలోకి వచ్చేసరికి సివిల్ కోర్ట్స్. అయితే సదర్ నిజామత్ అదాలత్ అంటే క్రిమినల్ కోర్ట్స్, నేర న్యాయస్థానాలు. దిస్ టూ ఆర్ ద పర్షియన్ టర్మ్స్, సివిల్ కోర్ట్స్ అండ్ క్రిమినల్ కోర్ట్స్. దివానీ అండ్ నిజామత్, సదర్ దివానీ అదాలత్ అండ్ సదర్ నిజామత్ అదాలత్. ఈ విధంగా సివిల్ కోర్టులను, క్రిమినల్ కోర్టులను ప్రవేశపెట్టి అంతకుముందున్న ఈ దివ్య పరీక్షలు, న్యాయ చరిత్రలో ఉన్న మూఢాచారాలను నిషేధించాడు. సో దట్ వాస్ ద గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వారెన్ హేస్టింగ్ టు ద ఇండియన్ judiciary. So the dark spot of the Indian judiciary was trial by ordeal, and this was the blindfold practice in the Indian judicial system prevailed from the period of Maurya till the advent of Europeans. And this system, this evil custom and practice was destroyed and replaced by jury system. And Dharmastya and Kantaka Sodana, these two are the courts during the period of Mauryas. ఈ సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు అనేటివి కొత్త తరం కోర్టులు కావు. ఇవి మౌర్యుల కాలంలో కూడా ఉన్నాయి. కాకపోతే వాటిని క్రోడీకరించి, వాటిని ప్రక్షాళన గావించి ఆధునీకరించిన ఘనత వారెన్ హేస్టింగ్కి దక్కుతుంది. కాకపోతే మూఢాచారాలను మాత్రం న్యాయ వ్యవస్థలో పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగింది. సో ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశం. తదనంతర కాలంలో న్యాయ వ్యవస్థ కీలక మార్పులకు గురై చివరికి న్యాయ వ్యవస్థ గొప్ప ప్రక్షాళనకు లోనై హైకోర్టులు కూడా స్థాపించబడ్డాయి. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు యొక్క ఆరంభం అనేది 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774లో సుప్రీంకోర్టు ఆవిర్భవించింది. మొట్టమొదటి చీఫ్ జస్టిస్గా, ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిసా ఇంపే నియమించబడ్డాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ద జ్యుడిషియరీ. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి విద్యాపరమైన అంశాలు. విద్యను మొట్టమొదటిసారిగా సూత్రప్రాయంగా 1813 చార్టర్ చట్టం భారతదేశంలో విద్యాభివృద్ధి కీలకమంటూ గట్టిగా నొక్కి పలకడం జరిగింది. దాని మీద ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే బ్రిటిష్ వారు భారతదేశ విద్యా విధానానికై కొన్ని లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ప్రతి ఏటా ₹1,00,000 తప్పనిసరిగా విద్యాభివృద్ధి కోసం కేటాయించాలి, ఖర్చు చేయాలంటూ 1813 చార్టర్ చట్టం తెలియజేసింది. తదనంతర కాలంలో ఎన్నో సమూల మార్పులు రావడం జరిగింది. కొన్ని కమిషన్లను ఏర్పాటు చేసి ఆ కమిషన్లను విద్యాపరంగా విద్యాభివృద్ధి దిశగా ఎన్నో కీలకమైన మార్పుల్ని తీసుకురావడం జరిగింది. సో దిస్ ఆల్ ఆర్ ద రిఫార్మ్స్. అండ్ కమింగ్ టు ద సివిల్ కోడ్లో ఈ కారన్ వాలిస్ చాలా క్లుప్తంగా వివరించిన అంశం ఏంటంటే కోవనాంటెడ్, నాన్ కోవనాంటెడ్. కోవనాంటెడ్ అంటే ఒక ఒప్పందం ద్వారా సివిల్ సర్వీస్లో చేరడం, నాన్ కోవనాంటెడ్ అంటే ఎటువంటి ఒప్పందం లేకుండా సివిల్ సర్వీస్లో చేరడం. వీటిని కోవనాంటెడ్, నాన్ కోవనాంటెడ్ సివిల్ సర్వీసెస్ అంటాం. 1833 చార్టర్ చట్టం ద్వారా సివిల్ సర్వీసుల్లో భారతీయులు కూడా ప్రవేశించవచ్చు అనేది తేల్చి చెప్పడం జరిగింది. తదనంతరం 1853 చార్టర్ చట్టం ద్వారా సివిల్ సర్వీసులకు ఎంపికయ్యే విధానాన్ని పోటీ పరీక్ష ద్వారా నిర్వహించాలని తేల్చి చెప్పడం జరిగింది. సో 1861 నుండి ఈ కోవనాంటెడ్ సర్వీస్ని ఇండియన్ సివిల్ సర్వీస్గా మార్చడం జరిగింది ఇండియన్ సివిల్ సర్వీస్ యాక్ట్ ద్వారా. తదనంతర కాలంలో వచ్చిన పెను మార్పులు ఏంటంటే 1922లో కేవలం ఈ పరీక్షలు అనేటివి ఇంగ్లాండ్లో మాత్రమే కాదు భారతదేశంలో కూడా నిర్వహించాలంటూ 1922లో భారతదేశంలో కూడా మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీసుల పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ విధంగా దశల వారీగా సివిల్ సర్వీసుల్లో కీలక మార్పులు సంభవించడం జరిగింది. ఇక పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీ అప్పటి వరకు
ప్రజల యొక్క పరిపాలన కోసం, ప్రజారంజక పాలన కోసం పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీ అనేది హైయర్ అథారిటీ నుంచి తన కింద పనిచేస్తున్న హైరార్కీని పాటించే విధంగా తమ కిందను పనిచేస్తున్న ఆ ఉద్యోగులకు సలహాలు ఇచ్చేది, ఆ ఉద్యోగులకు సూచనలు ఇచ్చేది, ఆజ్ఞల ద్వారా కూడా ఒక డైరెక్షన్ అంటే దిశానిర్దేశాన్ని ఇచ్చేది పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీ. లేటర్ ఈ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీనే విద్యా కమిటీగా మార్చడం జరిగింది. విద్యా వ్యవస్థకు గాను పూర్తి స్థాయిగా దాన్ని కేటాయించడం జరిగింది. ఆ క్రమంలో విద్యా వ్యవస్థ క్రమక్రమంగా బలపడి 1882లో రిప్పన్ కాలంలో వచ్చిన ఈ డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కావచ్చు, అంతకంటే ముందు ఇండియన్ మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని పిలువబడే లేదా ఇంటెలెక్చువల్ చార్టర్ అని పిలువబడే వుడ్స్ డిస్పాచ్ కావచ్చు, తదనంతర కాలంలో వచ్చిన కమిటీలు కావచ్చు, 1902లో ఈ లార్డ్ కర్జన్ కాలంలో వచ్చిన కమిటీ, రైట్, అదేవిధంగా హార్తోక్ కమిటీ, సాట్లర్ కమిటీ, సర్జెంట్ ప్లాన్, మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియమించబడిన జాకిర్ హుసేన్ కమిటీ, ఇలాంటి పలు కమిటీలు పలు సంస్కరణలను సూచించడం జరిగింది. ఆ సంస్కరణలు ఎక్కువ మొత్తంలో అమలుపరచడం కూడా జరిగింది. సో దీస్ ఆర్ ద రిఫార్మ్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. కమింగ్ టు ద సక్సెస్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా and the assistance of native Indian powers to the British and the failures of native Indian powers. So these three are the major components. వీటిని కూడా మనం డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో, సబ్జెక్టివ్ అంటే రాత పరీక్షల్లో మెయిన్స్ ఓరియంటేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా పెద్ద కాన్సెప్ట్ కూడా దాగి ఉంటుంది. సో దిస్ వన్ షుడ్ know this hidden concept regarding the British policies and their activities and the way that they enjoyed the supreme power. See here, right. Let us discuss the success of British in India. బ్రిటిష్ వారు భారతదేశంలో అద్భుతమైన విజయాలు సాధించడానికి కారణాలేంటి అంటే, ఒకానొక సమయంలో మనం కొన్ని కారణాలను చెప్పుకుందాం. అదేంటంటే, ఫ్రెంచ్ వారిపై బ్రిటిష్ వారు విజయాన్ని సాధించడానికి, రైట్, ఐరోపా నుండి 5 విదేశీ రాజ్యాలు భారతదేశంలో చొరబడినప్పటికీ వర్తక వ్యాపారం కోసం మరియు మత ప్రచారం కోసం ఈ 5 ఐరోపా కంపెనీలు భారతదేశంలో చొరబడి తమ యొక్క వర్తకాన్ని సాగించుకున్న ఈ కంపెనీల్లో ముఖ్యంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య ప్రధాన పోటీ అనేది నెలకొంది. ఇందులో బ్రిటిష్ వారు విజయాన్ని సాధించారనేది మనం గతంలో చూసాం. కాకపోతే కేవలం ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీదే విజయం లేదా భారత భూభాగాల మీద ఎటువంటి విజయాన్ని సాధించింది? సో ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద విజయం సాధించిన అంశాన్ని పక్కన పెడితే భారత భూభాగాలను జయించిన తీరును మనం చర్చించుకున్నాం. కానీ దాని వెనుకున్న కారణాలు ఏంటి, ఏ విధంగా వాటిని జయించింది? రైట్, బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్ కావచ్చు, బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ మైసూర్, మరాఠాస్, పంజాబ్, సిక్ అండ్ సింధ్ అండ్ సిక్ స్టేట్ ఆర్ పంజాబ్ స్టేట్. సో దిస్ ఆల్ టెరిటరీస్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్. వాట్ ఫ్యాక్టర్స్ మేడ్ రెస్పాన్సిబుల్ బిహైండ్ దిస్ victory of British emerged victorious over the native Indian forces because the policies that they established. So number 1, ring fence policy, and number 2, subsidiary alliance, and number 3, doctrine of lapse, and number 4, divide and rule. These policies made British as superpower, a powerful umpire in the world, and created a sun never setting umpire throughout the world. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు. ఆ విధానాలని పక్కన పెడితే బ్రిటిష్ వారు వ్యూహాత్మకంగా భారతదేశంలో స్థావరాలు కొన్ని స్థాపించుకున్నారు. అది ముంబైలో ఒకటి, ప్రధాన స్థావరాలు ముంబై, కలకత్తాలో ఒకటి మరియు మద్రాసులో ఒకటి. వ్యూహాత్మకంగా ద్వీపకల్ప భారతదేశానికి 3 వైపులా తూర్పున, పశ్చిమాన మరియు దక్షిణాన 3 స్థావరాలను ఏర్పాటు చేసుకొని కీలకమైన వర్తక పరిపాలనను కొనసాగిస్తూ ఆర్థికంగా బలపడ్డారు.
So unlike the other Europeans, British came with a different strategy and they established 3 headquarters in the Indian peninsula, each at Bombay, Calcutta and Madras. So this is a very important thing. And next, British also known as the Queen of Seas, and this indicates the immense navy power of British and naval fleet and their victory over the seas. సముద్రాల మీద వారు సాధించిన విజయాలు. బ్రిటన్కి ఏమని పిలుస్తారంటే సముద్రపు రాణి అని పిలుస్తారు. అండ్ బ్రిటన్కి పార్లమెంటరీ మాత అని మరొక పేరు ఉంది. సో బ్రిటన్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ మదర్ ఆఫ్ ద వరల్డ్ పార్లమెంట్స్, మదర్ ఆఫ్ ద ఆల్ పార్లమెంట్స్. Parliamentary Mata. What is the reason behind it? See, British Parliament can do anything except converting a man into women, women into man. స్త్రీని పురుషుడుగా, పురుషుణ్ణి స్త్రీగా మార్చడం తప్ప ఇక మిగిలిన ఏ వ్యవహారాన్నైనా కూడా బ్రిటిష్ పార్లమెంట్ చేస్తుంది. దట్ వాస్ ద పవర్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్. బట్ సో దిస్ ఆల్ థింగ్స్ మేడ్ బ్రిటిష్ సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్. బట్ internally few native powers assisted British paramountcy. బ్రిటిష్ సార్వభౌమత్వానికి, బ్రిటిష్ అజేయ సామ్రాజ్యానికి భారతదేశంలో స్వదేశీ శక్తులు సహాయపడుతున్నాయి. భారతదేశ స్వదేశీ వ్యక్తులు ఏ విధంగా సహాయపడుతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇదే బ్రిటిష్ వారు భారతదేశంలో బలపడడానికి స్థానిక రాజులు, స్వదేశీ సంస్థానాలు దెబ్బతినిపోవడానికి కారణాలుగా నిలిచాయి. రైట్, ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు బెంగాల్. సో బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్ is happened overnight because this is not a battle, it's a betrayal, it's a conspiracy, it's a treason and treachery. It is not a battle. బెంగాల్ని బ్రిటిష్ వారు సొంతం చేసుకోవడం, దాన్ని కైవసం చేసుకోవడం, దాన్ని ఆక్రమించడంలో బ్రిటిష్ వారి యొక్క కుట్ర కుతంత్రం, రాబర్ట్ క్లైవ్ యొక్క విధానాలు, కుట్ర కుతంత్ర విధానాలు ఈ బెంగాల్ ఆక్రమణకు దారితీసింది. సిరాజుద్దౌలా ఓటమికి కారణమవుతుంది. నంబర్ 1. అనంతరం సిరాజుద్దౌలా ఓడిపోగానే మీర్ జాఫర్ బ్రిటిష్ వారి చేతుల్లో కీలుబొమ్మగా మారడం, తదనంతరం మీర్ జాఫర్ని తొలగించి మీర్ ఖాసింని బ్రిటిష్ వారు తీసుకురావడం. సో ఈ మీర్ జాఫర్, మీర్ ఖాసిం బ్రిటిష్ వారికి కొన్ని కోట్ల రూపాయలు విలువైన సంపదను బ్రిటిష్ వారి యొక్క కంపెనీ వశం చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎ వ్యాలిడ్ పాయింట్. కొన్ని కోట్ల పౌండ్లను, దాదాపు 4 లక్షల పౌండ్లను మీర్ జాఫర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశం చేశాడు. 24 పరగణాల ఆస్తిని బ్రిటిష్ కంపెనీకి దారాదత్తం చేశాడు. అంతేకాకుండా 1,77,00,000 రూపాయలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి యుద్ధ నష్టపరిహారంగా చెల్లించాడు. రైట్, అదేవిధంగా వాట్సన్ మరియు రాబర్ట్ క్లైవ్ లాంటి బ్రిటిష్ సేనాపతులు లక్షల రూపాయలని విరాళాలుగా సేకరించారు. సో ఈ విధంగా మీర్ జాఫర్ అందించిన ఆదాయం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆర్థిక ఎదుగుదలకు ప్రోత్సహించింది. ఆర్థికంగా బ్రిటిష్ బెంగాల్లో స్థిరీకరించబడడానికి ఇది ఒక కారణమైంది. అందుకే బ్రిటిష్ పాలనకు పునాదులు బెంగాల్లో పడితే అమృత్సర్లో బీటలు వాలాయి అంటున్నాడు మహాత్మా గాంధీ. సీదా స్టేట్మెంట్ ఆఫ్ మహాత్మా గాంధీ with respect to the British conquest of Bengal and their imperial activities. Soon after, the British administration dual system of governance at Bengal made Mahatma Gandhi to make this statement, and he stated that so British administrative power started at Bengal, but the impact on Amritsar
Administration initially started at Bengal, but the impact can be traced back from Amritsar, is located in Punjab. See, this Bengal is located in the eastern part of India, and Amritsar is located in the northwest frontier provinces of India. And this is the one corner of the nation, and this is another corner of the nation. But the British administrative impact spread towards the northwest frontier provinces of India. అంటే ఇక్కడ దెబ్బ తాకితే నొప్పి అక్కడ వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? ద వే దట్ బ్రిటిష్ లూటెడ్, destroyed the Indian resources for their own benefits. వారి యొక్క స్వార్థ స్వలాభాల కోసం భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీశారు, భారతదేశ రెవెన్యూను ఎలా స్వాహా చేశారు, భారతదేశ ఆదాయాన్ని బ్రిటన్కి ముడి సరుకుల రూపంలో ఎలా తరలించారు, కాజింగ్ డ్రైన్ ఆఫ్ వెల్త్. The Indian resources in the form of the raw materials drained towards London or England. Even this is proved, and this is proved by a British historian, John Sullivan. He was an officer in Madras Presidency, and he stated that our British system is very much served as a sponge. British system has created a weapon called a sponge, drawing up the entire sources of river Ganga and squeezing them down at river Thames. This is the observation of John Sullivan. Very, very important. John Sullivan. This John Sullivan was a British officer at Madras Presidency. He stated that British system is very much acted like a sponge. What is the functions of a sponge? Sponge absorbs the water, which is also helpful to squeeze the water. అంటే నీటిని పీల్చి ఆ నీటిని పిండుకునేదానికి ఆ స్పాంజ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే బ్రిటిష్ సిస్టమ్ కూడా చాలా దగ్గరగా ఉంది, ఈ స్పాంజ్కి చాలా దగ్గరగా ఉంది. See, according to John Sullivan, British system served as a sponge. British created a weapon, an instrument called sponge, and this sponge used to collect the sources, and this sponge absorbs the water of river Ganges and releases on the banks of river Thames. On the banks of river Thames. గంగా నది నుంచి నీళ్లను పీల్చేసుకొని లాక్కొని థేమ్స్ నదిలో ఆ నీళ్లను వదులుతోంది. అంటే దీని అర్థం ఏంటి? బ్రిటిష్ వారు ఒక మహా అస్త్రాన్ని ఉపయోగించారు, అదే స్పాంజ్. అది గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న భారతీయ వనరులన్నిటినీ గంగా నది పరివాహక ప్రాంతంలో ఉంచి ఆ నీళ్ల రూపంలో దాన్ని పీల్చేస్తూ ఆ నీళ్లను థేమ్స్ నదిలో రిలీజ్ చేస్తుంది, అక్కడ వదిలేస్తుంది. What it meant, and what is the inner theme and the prime motto of giving this statement by John Sullivan. And this is the naked example and a notable example of British colonial activities and their huge exploitation causing drain of wealth. So 4 lakhs pounds drained from India during the period of Mir Jafar and then the period of Mir Qasim. This is the great loss of Indian national income. భారతదేశ సంపద, జాతీయ సంపద ఏ విధంగా హరించుకుపోయింది, కుచించుకుపోయింది అనే దానికి సరైన వివరణ ఇచ్చాడు జాన్ సులివాన్. నెక్స్ట్ దాదాబాయ్ నౌరోజీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ క్రిటిక్ టు ఎక్స్పోజ్ ద బ్రిటిష్ కన్నింగ్ నేచర్ అండ్ దేర్ సిస్టమ్ ఆఫ్ అబ్డక్షన్, ప్లండరింగ్ ద వెల్త్. భారతదేశ సంపదను దోచిన వైనాన్ని మొట్టమొదటిసారిగా బట్టబయలు చేస్తున్న గొప్ప ఆర్థికవేత్త పార్సీ దాదాబాయ్ నౌరోజీ.
And next, R.C. Dutt. R.C. Dutt also stated in his Economic History of India, the Indian moisture causing rainfall and fertilizing English soil. భారతదేశ ఈ మొత్తం భారతదేశాన్ని సారవంతం చేసే, భారతదేశ పొలాలను తడిపే ఈ వాతావరణం మొత్తం బ్రిటన్కి తరలి వెళ్ళిపోయింది. బ్రిటిష్ పొలాలను తడుపుతోంది, భారతదేశాన్ని పూర్తిగా ఎడారిమయం చేస్తోంది అంటున్నారు. సో దిస్ ఈజ్ హౌ బ్రిటిష్ లూటెడ్ ద వెల్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద రా మెటీరియల్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద టాక్సేషన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద rent, in the form of various sources. Okay. So these several factors made responsible for the rise of nationalism in the second half of the 19th century. 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో భారతదేశంలో జాతీయవాద భావాలు ఊపందుకోవడానికి కారణం కూడా బ్రిటిష్ వారి యొక్క ఈ నగ్న సామ్రాజ్యవాద ధోరణి అనడంలో ఎటువంటి సందేహము లేదు. రైట్. నెక్స్ట్, మీర్ ఖాసిం ceded so many revenue districts to British East India Company. Burdwan, Chittagong, Midnapur, these three are the major revenue sources for the East India Company. So these are the huge donations of the Bengal Nawabs. Bengal Nawabs committed the blunder at the initial stage, becoming the puppets and figureheads in the hands of the company rule. Thus gave a path for the establishment. Thus pave a path for the foundation of British Empire and British Imperialism in India. ఆ విధంగా బ్రిటిష్ సార్వభౌమాధికారం, సామ్రాజ్యం ఎదగడానికి భారతీయ శక్తులు సహాయపడుతున్నాయి. ఒకవైపు కుట్ర కుతంత్రంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించే నాయకుల్ని, నవాబుల్ని, రాజుల్ని బ్రిటిష్ వారు అంతమొందిస్తున్నారు కుట్ర కుతంత్రంతో. ఆ కుట్ర కుతంత్రం అనేది బెంగాల్ ఆక్రమణలో సిరాజుద్దౌలాను అంతమొందించిన వైనం స్పష్టంగా అర్థమవుతోంది. అదేవిధంగా హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ని యుద్ధాల్లో ఈ కంచెవలయ సిద్ధాంతం ద్వారా ఈ మైసూర్ రాజ్యం చుట్టూ ఒక కంచెలా ఏర్పడి మైసూర్ రాజ్యాన్ని అంతమొందిస్తున్నారు. ఈ విధంగా దశల వారీగా ఆయా రాజ్యాలను తమ యొక్క చేతుల్లోకి తీసుకొస్తున్నారు. ఒకవైపు భారతీయ రాజులు బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. భారతదేశంలోనే అత్యంత బలమైన కూటమి మరాఠా కూటమి, మరఠ్వాడా కూటమి, మరాఠా సర్దార్స్ అండ్ పేష్వాస్, బోన్స్లేస్, హోల్కార్, సింధియాస్ and Gaikwads. There are 5 Maratha Sardars became puppets in the hands of British. And there was no political unity among the various Maratha Sardars of the various regions of Marathwada Empire or Maratha Empire. మరాఠా సామ్రాజ్యంలో ఉన్న పలు ప్రాంతాలకు చెందిన ఆ సర్దార్ల మధ్య సమన్వయం లేదు. there is no cooperation, there is no coordination, and there is no loyalty for the sake of the nation rather than the loyalty for the British. At the time of the defeat, many Maratha Sardars came towards the British sovereign powers, and they are ready to accept the imperialism of British. బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదాన్ని ఒప్పుకునే మరాఠా కూటములు ఎన్నో బ్రిటిష్ వారికి సలాం కొట్టాయి. అంతే, మరాఠాలు ఈ ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో ఓటమి పాలు కావడానికి ఈ రాజకీయ అనైక్యతే కారణమవుతోంది. పీష్వా బాజీరావ్ too finally he accepted the subsidiary alliance and signed over the policy of subsidiary alliance and became an ally. Though he was an alliance to the British, finally he was also under the great threat in the form of the last
Anglo-Maratha War. And what was the scene? Very pathetic and miserable. Finally, Maratha Sardar and the last Peshwa Bajirao too surrendered his entire nation in favor of the British imperialism and accepted the paramountcy of British, and he became a pensioner. A Peshwa became a pensioner. ఒక పీష్వా పెన్షన్దారుగా మారిపోయాడు. పెన్షనర్గా మారిపోయి పెన్షన్ను స్వీకరించడం ప్రారంభించాడు. దట్ వాస్ ద థింగ్. సో దిస్ ఈజ్ హౌ ద పవర్ఫుల్ రూలర్స్ వర్ ఆల్సో సప్రెస్డ్ కంప్లీట్లీ and they did not offer resistance. Finally, they were lost their nations like Mysore, Maratha, and the political status of Nizam state, Nizam empire is completely different from the other regions of Indian subcontinent. భారత ఉపఖండంలో నిజాం యొక్క రాజకీయ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. నిజాం ఆల్వేస్ supported the British sovereign power and British, and he was a friend of British, an alliance of British. He joined the British force in the year 1798. He was the first Indian ruler to join subsidiary alliance and came under the control of British force. And this British force, the leaders of British force, British resident, always trying to involve and interfere in the internal administration of the Nizam. This is how our native Indian rulers became puppets. And British resident enjoyed the powers of the Nizam state. And they cleverly escaped from the burden of this, the cost of maintenance of their own force in India. Finally, what happened? The native states signed over the policy of subsidiary alliance. They should bear the entire cost of maintenance of the subsidiary force, either in cash or the equal revenue generating land shall be ceded to the British. Thus, the Nizam Ali lost the sovereign power in the Rayalaseema region, and he was not capable to pay the sufficient funds for the entire cost of maintenance of British force. So, he ceded 4 important revenue districts from Rayalaseema and 1 from the Ballari from Karnataka. And Rayalaseema 3, apart from this Chittoor, Kurnool, Anantapur, Kadapa and Ballari from Karnataka. These 4 ceded to British, and British enjoyed the revenue powers and revenue collections over the Rayalaseema region. So this is how our native Indian rulers assisted British, and they did not get any fruitful results, any outcome, without any kind of benefits. They are not the beneficiaries. Our native Indian rulers are not the beneficiaries. Finally, the beneficiaries are the Britishers. That was the thing. So, native assistance is very, very important, which made the British superpower. And the political disunity in India was also taught a very great lesson to the Indian rulers. Okay. Next, Raja Ranjit Singh. Coming to the British conquest of Punjab. Punjab was under Raja Ranjit Singh, the hero of Punjab, Sher-e Punjab, Lion of Punjab, Raja Ranjit Singh, who brought unity, solidarity and strength among the various groups of Sikh community or various misl. Misl means a political segment and a political division. There were so many misls in the Punjab under Sikh rule. There were
13 missiles. Sukar Chakia, Bangi missile, they are the prominent missiles. Bangi missile is the largest missile of the Punjab, and Sukar Chakia, the small missile of the Punjab, from which Raja Ranjit Singh came into light. Let us throw light on Raja Ranjit Singh. From the initial level, from the beginning, Raja Ranjit Singh had diplomacy and friendly relations with the British. So there was no threat to the Sikh community and Punjab province till the death of Raja Ranjit Singh. And this is only happened British conquest of Punjab, British fighting wars with the Sikh communities, causing Anglo-Sikh wars soon after the death of Raja Ranjit Singh in the year 1839. After 10 years of the death of Raja Ranjit Singh, Punjab was under the control of British. See, 10 సంవత్సరాలు కూడా ముగియలేదు రాజా రంజిత్ సింగ్ మరణించి ఇక పంజాబ్ని ఆక్రమించారు. And so many groups, the rival groups in India supported British. And this is the notable example of political disunity again. And this is the direct indication of political disunity in India. Okay? So, ఈ రాజకీయ అనైక్యత, భారతీయ రాజుల యొక్క సహాయత, ఇవన్నీ బ్రిటిష్ వారికి ఒక గొప్ప అజేయ శక్తిగా తీర్చిదిద్దాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవైపు బ్రిటిష్ వారి యొక్క విధానాలు, అది మొట్టమొదట కంచవలయ సిద్ధాంతం కావచ్చు, రింగ్ ఫెన్స్ పాలసీ, అండ్ నెంబర్ 2 is subsidiary alliance సైన్య సహకార ఒడంబడిక, అండ్ నెంబర్ 3 doctrine of lapse and imperialist Dalhousie created a policy, an imperialist policy, that is doctrine of lapse. And next, number 4, divide and rule. Whenever British feel some sort of threat and insecurity from Indians, they started divide and rule. And this divide and rule is the most important instrument in the hands of British to divide the two major communities of India, Hindu and Muslims. Thus, the fruitful results were enjoyed by British. So, these all factors made British superpower. Now, next, I am going to discuss. See, up to this level, we discuss the colonialism and imperialism, and the factors that made responsible for the colonial activities of British. We discussed from the advent of Europeans from the very beginning. And next, the way that the British created the colonial empire and converted India as her colony, and immediately British started making a strong foundation over the colonialism. And this colonialism is the main base for the British imperialism. So this British imperialism was built and crowned over colonialism. వలసవాదం అనే ఈ పునాదులపై సామ్రాజ్యవాదం అనే గొప్ప బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వారు నిర్మించుకున్నారు. రైట్, ఈ రెండింటిని మనం చర్చించుకున్నాం. And now let us discuss the anti-British revolts and movements in India. So, different sections of Indian societies realized the cunning nature of British, the colonial and imperial activities of British only for their own benefits, not for the sake of the Indian nation. They came for their trade and they established their own trade in India, and later economically they were strong and they became very rich, rise to its zenith, and then they created their territories in India, and thus causing British imperialism in India. And next,
against this colonial and imperial activities, against the interest of the British benefits, Indians realized the cunning nature of British. So many sections of the Indian society came under one platform, one umbrella, and started raising their voice against the British policies, not against the British. That was the main problems and major loopholes and shortcomings in the anti-British revolts and movements.